సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచేయగా. నా వైపు చూడండి. కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా వినండి. 17వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో ఏలియా కనిపిస్తాడు. 2వ రాజుల గ్రంథంలో ఎలీషా కనిపిస్తాడు. మొదటి రాజుల గ్రంథంలో కొంతమంది రాజులు కనిపిస్తారు. వాళ్లకు ఒక మహాప్రవక్తగా, గొప్ప ప్రవక్తగా ఏలియా కనిపిస్తాడు. ఏలియాతో దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి ఏమంటున్నాడంటే, 3 సంవత్సరాలు దగ్గరగా చూడండి, ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ఆ మాటను అతను ప్రకటిస్తూ ఉన్నాడు. అనగా ప్రవక్తలకు దేవుడు జరగబోయేటటువంటి విషయాలు తెలియచేయడం ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఈనాటి దినాల్లో కూడా భూమి మీద చాలామంది ప్రవక్తలు ఉన్నారు. డిజెస్ దినకరన్ గారు భారతదేశానికి దేవుడిచ్చినటువంటి ప్రవక్త. వారి కుమారుడు పాల్ దినకరన్ గారు దేవుడిచ్చినటువంటి ప్రవక్త. ప్రవీణ్ కుమార్ గారు దేవుడు లోకానికి ఇచ్చినటువంటి ప్రవక్త. ఇట్లాగా కొంతమంది భూమి మీద ప్రవక్తలు అనబడుతున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ఏం చెబితే అదే జరుగుతుంది. క్రైస్తవులలో, దేవుని నమ్మినటువంటి పిల్లల్లో ఇలాంటి సేవకులు ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు ఏలియా కూడాను ఒక మంచి ప్రవక్త. ఈయన ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, రాజుతోటి వర్షం పడదు, మంచు పడదు అని ప్రకటిస్తూ ఉన్నాడు. వర్షం పడకపోతే పంటలు పండవు కదా, మరి పాస్టర్ గారికైనా భోజనం ఎక్కడ దొరుకుతుంది? ప్రకటించడం బాగానే ప్రకటిస్తున్నాడు. వర్షాలు పడవు అని ప్రకటిస్తున్నాడు. కానీ మరి ఆయనకి భోజనం ఎట్లాగా అని అంటే, దేవుడు చూసారా, దేవుడు తన సేవకుడిని ఎట్లాగా చిత్రంగా పోషిస్తున్నాడో. నువ్వు అట్లా ప్రకటించు ఏలియా. నేనైతే నువ్వు కెరీతు వాగు దగ్గరకు పోయిన తర్వాత ఆ వాగులో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి నీళ్లు నువ్వు తాగుతూ ఉంటావు. కాకులతోటి నేను నీకు భోజనాన్ని పంపిస్తూ ఉంటా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కరోనా వంటి వాటి తాత వచ్చిన దేవుడు తన పిల్లల్ని పోషించడం మానేయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఎట్లాగా తన పిల్లల్ని పోషించాలో బాగా తెలుసు. నిన్ను నన్ను ఆయన ఎట్లా పోషించాలో ఆయన తెలుసండి. జాబ్ ఉన్నా లేకపోయినా, వర్క్స్ ఉన్నా లేకపోయినా, ఆఫీసులు ఉన్నా లేకపోయినా, దేవుడు తన పిల్లల్ని ఎట్లా పోషించాలో ఆయన తెలుసండి. ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా తన పిల్లల దేవుడు ఎట్లా పోషించాలో దేవుడు తెలుసు. వర్షం కురవదని చెబుతున్నటువంటి సేవకుడిని దేవుడు ఆశ్చర్యంగా పోషించడం కోసం ఒక వాగు ఏర్పాటు చేశాడు, ఒక పక్షిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడంటే వాగుల్లో నీళ్లు తాగట్లేదు, కానీ అన్ని మినరల్ వాటర్, జనరల్ వాటర్ అని, ఆ నీళ్లు ఈ నీళ్లు, స్వచ్ఛ నీరని రకరకాల పేర్లు వాటికి. ఏరూరులో ఈ మధ్య కాలంలో 9 డ్రాప్స్ అనేటటువంటి వాటర్ బాటిల్స్ వచ్చాయి. 9 డ్రాప్స్ అంట, 9 సుక్కలు. ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు పెట్టేసి వాటర్కి అమ్మకాలు ప్రారంభించారు. అది వరకైతే నిజంగానే వాగుల్లో నీళ్ళే తాగేవాళ్ళు కదండి. ఈ ఫోన్లో చూస్తున్న మీకు కూడా, ఈ వీడియో చూస్తున్న మీరు కూడా చాలాసార్లు పల్లెటూళ్ళలో ఉండి, ఒకవేళ మీరు జాబ్ చేస్తూ ఉన్నా కానీ పల్లెటూళ్ళలో మీరు కూడాను వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో నీళ్లు తాగిన వాళ్ళే. అందుకని కొన్ని చెరువులకి మంచినీళ్ళ కొంట, మంచినీళ్ళ చెరువు అనే పేర్లుండే. అట్లాగనే ఏలియాని దేవుడు ఒక కెరీతు అనేటటువంటి వాగు దగ్గరికి వెళ్ళిపోనాయన, నేను నిన్ను అక్కడ పోషిస్తాను అని చెప్పాడు. ఈరోజు ఆ జీవజలము మనల్ని పోషించేటటువంటి, మనల్ని బ్రతికించేటటువంటి జీవజలం ఏంటి అని అంటే యేసు ప్రభువే ఆ వాగు మనకి. హల్లెలూయా. ఆ వాగు ఎండని వాగు. ఈ జలము ఆగని జలము, ఈ బుగ్గ ఆగనేటువంటి బుగ్గ. ఇది దాహము తీర్చడం మాత్రమే కాదు, నిత్య జీవానికి నడిపించేటటువంటి జలం ఇది. ఏలియా అక్కడికి పోయినాడు. కాకులు వచ్చేసే చక్కగా మాంసాహారం తీసుకొచ్చి భోజనం పెడతా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మరలా ఏం చేశాడు చూడండి. పిమ్మట యెహోవా వాక్కు 2వ వచనం నేను చదువుతున్నాను.
పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నువ్వు తాగుతావు. అచ్చడికి నీకు ఆహారం తేవడానికి నేను కాకోలములకు ఆజ్ఞాపించిందని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. హల్లెలూయా. పక్కనేమో వర్షాలు పడేట్లా, ఈయనకు మాత్రం రొట్టె మాంసం. ఎన్ని పూటలు? 2 పూటలు. ఈ మధ్యలోనేమో మంచి యొక్క వాటర్, చాలా చక్కనైనటువంటి కెరీతు వాగులో వస్తున్నటువంటి స్వచ్ఛమైన నీళ్లు. దేవుడు ఆ విధంగా అతన్ని పోషిస్తా ఉన్నాడు అన్నమాట. ఇంకా కిందకు చదువుదాం. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలం అయిన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. జీవజలం ప్రభువు దగ్గర నుంచి వచ్చేటటువంటి ఈ జలం ఎండిపోలా. కరోనా వచ్చింది, కొట్లు కట్టేశారు. కరోనా వచ్చింది, ఆఫీసులు మూసేశారు. కరోనా వచ్చింది, మిల్లులు మూసేశారు. కరోనా వచ్చింది, చాలా ఫ్యాక్టరీస్ మూసేశారు. కానీ ఈ జీవజలం మాత్రం ఆగలేదు. టీవీలో జీవజలం పారుతూ ఉంది, ఫోన్స్లో జీవజలం పారుతూ ఉంది. వాక్యము అనేక కుటుంబాల్లో బైబిల్లో నుండి జీవజలం పారుతూ ఉంది. ఇది ఆగల. ఆ వాగు ఎండిపోయింది, కానీ వాక్యం అనేటటువంటి దేవుని యొక్క నీరు ఎండిపోలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రవహిస్తానే ఉంది. ఎవరైతే ఇళ్లల్లో ఉండి దేవుని యొక్క వాక్యం విన్నారో లాక్డౌన్ రోజుల్లో కూడా వాళ్ళు పచ్చగా ఉన్నారు. ఎవరైతే ఆ నీళ్లు తాగలేదో, ఇంకెక్కడ గుడి లేదు, ఏమి లేదుగా, ఇంకెక్కడ పాస్టర్ గారు లేరు, ఎవరు లేదుగా, ప్రార్థన లేవుగా, ఆరాధన లేవుగా అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఎండిపోయి నల్లటి మొహాలు వేసుకొని ఉంటారు. లోకానుసారమైనటువంటి రూపం మళ్ళీ వచ్చేసింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి తన పిల్లల యొక్క రూపం పోయి మరలా కొత్త రూపం, మరలా పాత రూపం వేసుకుని వచ్చారు. మరలా దేవుడి జీవజలాన్ని వాక్యము ద్వారా మరలా పంపిస్తూ వారిని మంచి రూపంలోనికి తీసుకొని వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కెరీతు వాగెండింది, కానీ దేవుని యొక్క వాక్యం అనే నది ఈ లోకమున్నంత వరకు ప్రవహిస్తానే ఉంటుంది. హల్లెలూయా. ఎవరైతే వాగు దగ్గర, ఈ వాగులో ఉన్నటువంటి నీళ్లు, దేవుని యొక్క వాక్యం అనేటటువంటి నీరు త్రాగుతారో వారు పచ్చగా, నీరు కట్టినటువంటి తోట వలె పచ్చగా వర్ధిల్లుతూ ఉంటారు. కింద చదువుదాం. ఇంకా 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, అంటే వాగు ఎండిపోయింది కదా, మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెఫతు అను ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అని చెప్పాడు. ఇందాకేమో కాకులు, ఇప్పుడేమో విధవరాలు. కాకు అసలే సుప్రాతి. దానికి చెప్పాడు, నువ్వు నా సేవకుడిని పోషించవని. దేవుడు గనక తన సేవకులను పోషించాలి అని అనుకుంటే పిల్లికి పిచ్చం ఎట్లోడు కూడాను లక్షలు తీసుకొచ్చి చేస్తా ఉంటారు అంతే సేవ కోసం. హల్లెలూయా. దేవుడు తన పిల్లల్ని పోషించాలి, తన పని జరిగించాలి అని అనుకుంటే ఆయన ఎవరినైనా దర్శిస్తాడు, ఎవరితోనైనా మాట్లాడతాడు, తన బిడ్డలను ఎట్లాగైనా సరే పోషిస్తాడు. ఒకసారి ఓ మామగారు ప్రార్థన చేసుకుంటా ఉందిట. ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి ఆయన, అడుక్కోవడానికి సిగ్గేస్తుంది, పిల్లలు పట్టించుకోవట్లేదు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఊర్లో ఉన్నటువంటి కుర్రాళ్ళు ఆటగాయితనంగా మామగారి మీదకి, ప్రార్థన చేసుకునే మామగారి మీదకి జాంకాయలు, అజ్జిపళ్ళు, యాపిల్స్ ఇస్తున్నారంట. అట్లా తీసుకోవడం, యేసయ్యా దేవదూతలతో నాయన నువ్వు ఆహారాన్ని పంపించావయ్యా, నీకు స్తోత్రం నాయన అని ప్రార్థన చేస్తుంది. 2వ రోజు మళ్ళా ద్రాక్ష పళ్ళు అవి ఇవి ఇసిరారంట, పనస్తోన్లో ఇవన్నీ ఇసిరారంట. మళ్ళీ అవి కూడా తీసుకొని, ప్రభువా ఎంత గొప్పవాడు నాయన, నాకు భోజనం పంపించావయ్యానని. ఒకరోజు ఈ కుర్రాళ్ళందరూ దెయ్యాల్లా గడిచి కాయలన్నీ మామగారి మీద పోసారంట. ఫ్రూట్స్ ఇవన్నీ పోసారంట, మంచి మంచి ఫ్రూట్స్ తీసుకొచ్చి మామగారు పోసారు. మామగారు చివరి రోజున ప్రార్థన చేస్తుందంట, ప్రభువా ఎంత గొప్ప దేవుడవు నాయన, దెయ్యాలతో కూడా నాకు భోజనం పంపించావు కానీ ఆయన.
వాళ్ళేమరే మనం ఇస్తూ ఉంటుంటే భోజనం, మనం పెడతా ఉంటుంటే అరటిపళ్ళు, మామగారు అంటే దేవుడు ప్రార్థన దేవుడు ఇచ్చాడని చెబుతుంది ఏంటి అని విసిగిపోయి గట్టిగా దెయ్యాల కేకలు పెట్టి ఈసారి గట్టిగా ఇచ్చారంటండి ఆ ఫ్రూట్స్. మామగారు అట్లా ప్రార్థన చేయాలి, దెయ్యాలతో కూడా భోజనం పంపించావయ్యా అంత గొప్పడు అయ్యా అని. నా దేవుని పిల్లలారా, దేవుడు తన పిల్లల్ని ఎట్లయినా పోషిస్తాడు. ఇక్కడ చూడండి, ముందేమో కాగులతో దేవుడు పోషించినాడు, అవేమో రొట్టెను మాంసపు ముక్కను తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చాయి. రెండవదిగా, నేను నిన్ను పోషించడానికి ఒక విధవరాలకు నేను ఆజ్ఞాపించాను, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నాడు. మళ్ళీ ఇదొకటి, వాళ్ళకి ఏం తింటా, విధవరాలంటే ఏంటి, భర్త లేకుండా తనంతటి తానే బతుకుతూ రోజువారి దినకూలికి పోయి తాను వచ్చినటువంటి ఆ యొక్క పెన్షన్ ద్వారా బతుకుతూ ఉండేది, లేదా వచ్చేటటువంటి ఆ కూలితో బతికేటటువంటి ఈమె. దేవుడు అన్నాడట, మళ్ళీ ఏలియాతో చెబుతున్నాడు, నేను పలానా అమ్మాయిని విధవరాలను నేను నీ కోసం నేను ఏర్పాటు చేశాను, అక్కడికి వెళ్ళు, ఆమె నేను పోషించడానికి నేను సెలవిచ్చాను అని చెప్పాడు. అంతటి యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమయ్యేలా సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపత్ అనేటటువంటి ఊరిలోకి వెళ్ళని చెప్పాడు. అందుకు అతడు లేచి, 10వ వచనం నేను చదువుతున్నాను, అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకున్నాడు, అడిగాడు. వాగులు ఎండిపోయినాయి, ఇంకా నీళ్లలో నీళ్ళే ఉంటాయండి, చెరువులు ఎండిపోయాయి, ఇళ్లలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? సేవకుడు ఆమె కట్టెలు ఏరుకుంటా ఉండంగా, పుల్లలు ఏరుకుంటా ఉండంగా ఆమె దగ్గరికి పోయి నాకు కొంచెం మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు. సేవకుడికి లేదా దేవుడికి తెలుసు అంటారా తెలియదంటారా వాళ్ళ ఇంట్లో ఆమె అలాంటి భయంకరమైన స్థితిలో ఉంది అని? తెలుసు అంటారా తెలియదంటారా దేవుడికి? మన పరిస్థితి ఏంటో, మన ఇంట్లో గడుస్తుందో లేదో, మనం తింటున్నామో లేదో, ఏ పూట బియ్యం ఆ పూటే మనం కొనుక్కొచ్చుకుంటున్నామేమో, లేకపోతే నూనెకి పప్పుకి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి మనం బదులుకు పోతున్నామేమో, ఇవన్నీ దేవుడికి తెలుసండి. ఈ సారిపత్తులో ఉన్నటువంటి ఈ విధవరాలు ఆ రోజుకు సరిపడా పిండి, ఆ రోజుకు సరిపడా నూనె ఉన్నదట. చివరి రోజుగా తను తన కొడుకు కలిసి కట్టెలు ఏరుకొని వాటితో ఒక రొట్టె చేసుకొని తిని చనిపోదాము అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకేం లేదు, ఏమి లేనటువంటి పరిస్థితి అది. అప్పుడు దేవుడు సెలవిచ్చినట్లుగా ఆమెతో మాట్లాడుతున్నాడు. అందుకడతాడు లేచి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. త్రాగడానికి పాత్రతో కొంచెం నీళ్లు తీసుకొని రమ్మని వేడుకొన్నాడు, అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు. ఇక్కడ సేవకుని యొక్క చక్కని గుణాన్ని మనం చూస్తాం. వేడుకున్నాడా, డిమాండ్ చేశాడా, ఎదరాలా దేవుడు నన్ను పంపించాడా, నీ ముందే చెప్పాడంట కదా ఆ మంచిని పట్టుకురా అనల్లా. ఏరియా చూడండి ఎంత సౌమ్యం కలిగిన వాడో. వీ కెన్ అండర్స్టాండ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ హియర్. ప్రవక్తలు ఎప్పుడు కూడా కసుబుసులాడుతూ ఉండరు. ప్రవక్తలు దేవుని యొక్క దేవునితో నడిపించబడుతూ దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుతున్నటువంటి మీరు ఎప్పుడు కోపంతో తమ మొహాలు విలయతాండం చేయవు. వీళ్ళు ఎప్పుడు ప్రేమతో ఉంటారు. అంత గొప్ప దైవజనుడు ఆ విధవరాల దగ్గరకు వచ్చి మంచి నీళ్లు కావాలని వేడుకుంటా ఉన్నాడు. నిజమైన దైవ సేవకులు ఎప్పుడు కూడా ఇట్లా సౌమ్యంగానే మాట్లాడతారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా డిమాండ్ చేయరు. చాలామంది డిమాండ్ చేసేటటువంటి వారు కూడా ఉంటారు. వారి సంగతి మనకి ఇప్పుడు అక్కర్లేదు. వేడుకున్నాడు, వాటర్ తీసుకురమ్మని ఆమెను వేడుకునేను. ఆమె నీళ్లు తేబోచుండగా, 11 నేను చదువుతున్నాను 17వ అధ్యాయం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అంటే అమ్మా అదే చేతితో రొట్టె కూడా తీసుకురమ్మా అన్నాడు. అసలు నీళ్ళే లేవు దేవుడు అంటుంటే మళ్ళీ రొట్టె ముక్క కూడా అంటే ఈయనకి అదే చేతితో రొట్టె ముక్క కూడా తీసుకురా అని చెప్పగానే ఆమె ఏం మాట్లాడుతుందో చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ఆత్మీయులు ఎప్పుడు ఈ విధమైన భాష, ఈ విధమైన గుణాన్నే కలిగి ఉండాలి. 12 నేను చదువుతున్నాను. అందుకని నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా వద్ద ఉన్నవే గాని అప్పమొకటైనను ఏముందంటండి, కొంచెం పిండి కొంచెం నూనె. మన ఇంట్లో కొంచెం పిండి కొంచెం నూనె ఉంటే అట్లాగానో మనం ఏమంటాం తెలుసా, లేమంటాం. అంతే. చాలామంది అంతేనండి.
ఒక చోట అయ్యారండి, ఇదిగో మీకు కాను పెట్టేటప్పుడు అయ్యారండి ఈ 100 రూపాయలు ఉంచుకోండి అయ్యారు, ఎక్కువే పెడదాం అనుకున్నాం కానీ అస్సలు లేవు అయ్యారు డబ్బులు, బ్యాంకులో ఉన్నాయండి అంటారు. అంటే ఇంట్లో లేవు కానీ బ్యాంకులో ఉన్నాయి. ఈమెగా అట్లా కాదు, అటికి మీద 10 కేజీల నూనె ఉంది, 10 లీటర్ల నూనె ఉంది, తర్వాత అటికి మీద ఇంకో 10 కేజీల పిండి ఉంది అని కాదు, ఇక అదే లాస్ట్. కొంచెం పిండి కొంచెం నూనె. దైవ సేవకునితో అబద్ధం ఆడే అవకాశం ఉన్నా కానీ అబద్ధం ఆడట్లా. ఎవరిమే ఏదో చాలా పేదరాలిమే అబద్ధం ఆడవచ్చు. నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి పోయిన వాడు అడుగుతాడేంటి, అసలే కాటికి కాలు దాచేసి నేను నా కొడుకు అట్లా అట్లా బతుకుతూ ఉంటుంటే ఆ పొలాలు ఏరుకొని వచ్చి అవి అమ్ముకొని బతక, ఆ పొలాలు ఏరుకొచ్చి ఆ వంట చేసుకొని బతక, ఈ రోజు లాస్ట్ రోజు చనిపోదామని మేము చూస్తూ ఉంటుంటే మాకు మధ్యలో ఈయన ఒకడు వచ్చాడు మాకు భోజనం అడగడానికి అని అనుకోవడం ఈ విధవరాలు. ఈయనకి ఎవరు కనపడరా, ఫలానా ఊరింటికి ఫలానా ఇంటికి వెళ్ళొచ్చు కదా, వాళ్ళ ఇంట్లో సమృద్ధి అయిన నీళ్లు ఉన్నాయి, సమృద్ధి అయిన భోజనం ఉంది, ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా, వాళ్ళు ధనవంతులు కదా, వాళ్ళు బిల్డింగ్లో ఉంటున్నారు కదా, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది కదా, వాళ్ళకి బళ్ళు ఎట్లు చాలా ఉన్నాయి కదా, వాళ్ళకి భూములు ఆస్తులు చాలా ఉన్నాయి కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఏంటో విధవరాలైనటువంటి నా దగ్గరకు వచ్చాడేంటి ఈ సేవకుడు అని అనుకోవడం. ఈమె అయ్యా యెహోవా జీవము తోడు, నా దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉంది. అక్కడైనా ఆయన సరేలేమ్మా అయితే వదిలే అన్నా, నాకు నేనేమన్నాడు చూడండి. అందుకు ఆమె నీ దేవుడిని యెహోవా జీవము తోడు, తొట్టెలు పట్టిన పిండి కొంచెం నూనె నా వద్ద కానీ అప్పం ఒకటైనా లేదు. మేము సావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసి కొనవలెనని కొన్ని పొల్లలు ఏరడానికి వచ్చానయ్యా అని చెప్తాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పక్కన వాళ్ళతో చెప్పండి, ముట్టుకోకుండా భయపడవద్దు అని చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఇందాక పక్కన వాళ్ళకి చెప్పుకుంటారు, ఇప్పుడు ఇంకో పక్కన వాళ్ళకి చెప్పండి భయపడవద్దని. ఎప్పుడు భయపడవద్దు అంటున్నాడు ఆయన? పిండి కొంచెమే ఉన్నా, నూనె కొంచెమే ఉన్నా, వాగులు వంకలు ఎండిపోయినా, ఈ రోజుకే తిని చనిపోయే పరిస్థితి ఉన్నా భయపడొద్దంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు తన సేవకులు ఎప్పుడు కూడా ఏ మాట చెప్పి పంపిస్తాడో తెలుసా? నా ప్రజల్ని భయపడొద్దని చెప్పు, నా పిల్లల్ని భయపడొద్దని చెప్పు. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు, కట్టడానికి డబ్బులు లేని పరిస్థితి, పిల్లలకు పెళ్లి చేయలేని పరిస్థితి, ఇంట్లో పోషించలేని పరిస్థితి, ఉద్యోగాలు లేని పరిస్థితి, ఉద్యోగం రాని పరిస్థితి, ఇంట్లో వెలివేయబడిన పరిస్థితి, కుటుంబము హీనంగా చూస్తున్న పరిస్థితి, నా ప్రజలతో ఏం చెప్పాలో తెలుసా సేవకుడా? భయపడొద్దని చెప్పు. ఇతను చెప్తున్నాడు ఆమెతో, భయపడొద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఎవరు చెప్తున్నారు తెలుసా? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మొదట కొంచెం అప్పం చేసి తీసుకురా తల్లి నాకు. ఆ తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇక ఆ పిండి అయిపోదట, ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోదు, ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె కూడా అయిపోదు అని నేను చెప్పట్లా, ముసలోని నేను చెప్పట్లేదు, నేను నీలాంటి మనిషిని మామూలు బట్టలు వేసుకున్నా నేను చెప్పట్లా. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెబుతున్నాడు, పిండి అయిపోదు, నూనె అయిపోదు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయనకి. మామూలు మనిషి తిష్బీయుడైనటువంటి ఏలియా మాటలు కాదు ఇవి, అతనిని అక్కడికి పంపించినటువంటి దేవుని మాటలు ఇవి. నూనె అయిపోదు, ఇదిగో పిండి కూడా అయిపోదు. ఎప్పుడో తెలుసా? అసలు ఆ మొట్టమొదటి అప్పం నువ్వు నా దగ్గర తీసుకొని వచ్చినప్పుడు. చాలామంది సేవకులతో కూడా ఎన్ని అబద్ధాలు ఆడతారో. ఈమె ఏం చేసిందో చూడండి. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. మళ్ళా నేను చదువుతాను ఒకసారి.
యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోవాలి. ఎవరి ద్వారా సెలవిచ్చాడు ఆయన? ఇంటర్నెట్ ద్వారా, ఫోన్ ద్వారా సెలవిచ్చింది. ఏలియా ద్వారా. నెట్ ద్వారా కాదు, ఫోన్ ద్వారా కాదు, ఆన్లైన్ కాదు, లైవ్ కాదు, ఏలియా ద్వారా ఆయన సెలవిచ్చాడు. ఏమనంటే తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. అంటే దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేయడానికి పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు మనం చూస్తే దేవుడు ఎప్పుడు కూడా తన సేవకులను, తన ప్రవక్తలను, తనకు సంబంధించినటువంటి పిల్లలను, తన భక్తులను వాడుకున్నాడన్నమాట. చాలామంది నా అంతట నేనే మాస్టర్ని అయిపోతానంటే కుదురుద్దండి. చదవకుండా మాస్టర్ అయిపోతాడా? శిష్యుడు కొంతకాలం శిష్యుడిగా ఉండాలా, ఆయనకు ఒక గురువు ఉండాలా. ఆ గురువు దగ్గర ఇతను ఏదో ఒకటి నేర్చుకోవాలా, ట్రైనింగ్ చేసి అప్పుడు ఇతను టీచర్ అవుతాడు. ఇప్పుడు ఏలియాకు దేవుడైనటువంటి యెహోవా గురువు అయితే, యెహోవా దగ్గర భక్తులు చేస్తూ తన యొక్క భక్తి కార్యక్రమాలు చేస్తూ దేవునికి నచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఏలియా ద్వారా సారేపతులో ఉన్నటువంటి విధవరాలను దేవుడు పోషించాడు. ఏలియా ద్వారా అనే మాట నాకు బాగా నచ్చింది. ఏలియా ద్వారా అనే మాట. సో ఆల్వేస్ ద బ్లెస్సింగ్స్ కమ్స్ త్రూ a servant of God. ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు ఒక దైవ సేవకుని ద్వారా వస్తాయి అన్నమాట. హల్లెలూయా. ఒకవేళ ఆయన పొల్లలేరే దగ్గరే కనబడి ఈయనేంటో ఇప్పుడు అసలే నీ మంచిగా లేవు, చాలా దూరం నడిచి వచ్చి ఉంటాడు, వాగ్యాము ఎండిపోయింది, చాలా దూరం నడిచి వచ్చి ఉంటాడు, ఆయన చూడగానే అర్థమైపోతుంది చాలా దాహంతో ఉన్నట్టున్నాడు ఈ మనిషితో మాట్లాడితే మనల్ని మంచినీళ్ళు ఎక్కడ అడుగుతాడో, మనిషితో మాట్లాడితే మనల్ని భోజనం ఎక్కడ పెట్టమని అంటాడు అనని ఆయన పిలిచినా కానీ ఏమో శివుడి దానిలాగా ఓ యాక్షన్ చేసింది అనుకోండి, 3 రోజుల్లో చచ్చేది. ఎందుకంటే బుద్ధిలో ఉన్న పిండి అయిపోయేది, నూనె అయిపోయేది. సో సేవకుని యొక్క మాట వినడం, సేవకుని రిసీవ్ చేసుకోవడం, సేవకుని అంగీకరించడం. అయ్యా నువ్వు దేవుని పేరట వచ్చినవాడివి, నువ్వు ప్రవక్తవని నాకు అర్థమవుతా ఉంది, లేదా నువ్వు ప్రార్థనాపరుడవు, నువ్వు దేవుని పక్షంగా మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి కమాన్ నీకే ముందు మేము మొదటి అప్పాలు చేస్తా. ఈ అప్పాలు చేస్తా ఉంటే ఒకవేళ వాళ్ళ పిల్లోడు ఏమని ఉంటాడు, ఇక అసలే చివరం అప్పం, అమ్మ నాకేనే అమ్మ అయిపోతుంది, ఇంకా అయిపోతుంది అమ్మ. వీడికి తెలిసేంటి అద్భుతాలు గట్ట. వాళ్ళ అమ్మ కంటే కొంచెం విశ్వాసం ఉంది ముసలాకి, విధవరాలకి. అమ్మ ఉండదు కూడా అయిపోయిందా. మా పిల్లోడు కూడా ఎంతో ఒకసారి అట్లేసేటప్పుడు ఒకవేళ ఆడికి లేనట్టు పిండి కనుక కనబడిందని ఇక ముందే ఏడు మొదలు పెడతాడు. ఇంకేంటి నాకు రాదు కానీ పాపం కొడుకు అంత ఏడుస్తున్నా కానీ కొడుకు దగ్గర తన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా ఉంది తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని పిల్లలారా, మనం మన విశ్వాసాన్ని మన కుటుంబంలో నిలబెట్టుకోవాలి. ఏంటి తినటానికి గడవపోయినా కానీ ప్రార్థనకి వెళ్ళడం మానేవా? ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి జ్వరాలు వచ్చినా ప్రార్థనకి వెళ్ళడం మానేవా? ఇంట్లో సమస్యలు పెరుగుతున్నా కానీ ప్రతి చిన్న విషయానికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటున్న పరిస్థితి ఉన్నప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టాం. ఆ ప్రభువులో మేము విశ్వాసంతో నిలబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఉన్న కొంచెం పిండి అయిపోదు, ఆ ఉన్న కొంచెం నూనె అయిపోదు. నేను అనుకుంటాను ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె ఎట్లాగంటే దీనిలో ఎక్కడో కింద ఉందనుకోండి, ఇట్లా పోస్తా ఉంది, దారం మాత్రం ఆగట్లేదు. మళ్ళీ ఇటు పెట్టంగానే ఎంత ఉందో అంతేవాడు. దేవుని ఆశ్చర్య కార్యాలు చూడండి. అక్కడ చూస్తేనేమో చూడండి చిత్రం, దేవుని చేసేటువంటి అద్భుతాలు. అక్కడ చూస్తేనేమో కాకులతో పోషించాడా, తర్వాత ఏమో విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడా, విధవరాల దగ్గర ఏమన్నా కొండ నిండా నూనె, కొండ నిండా పిండి ఏమన్నా ఉందా, అది కూడా అడుగంటుంది. దేవుడు ఏంటో అద్భుతాలు ఆయన చేస్తున్న దాన్ని. ఆ తర్వాత ఏలియా ఆ తర్వాత ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తే కొంచెం పిండి కొంచెం నూనె ఇక వాళ్ళు అయిపోలేదు. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఏలియా ఆ ఇంట్లోనే ఉండి 3.5 సంవత్సరాలు అక్కడే శుభ్రంగా భోజనం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మీకు తెలుసా, మనకి ఇష్టం లేనటువంటి వాడు మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళని ఏ విధంగా తడిగి దగ్గర నుంచి, ఆ తలుపు దగ్గర నుంచి బయటకు పంపాలో మనకు బాగా తెలుసు. ఏముంది, వాళ్ళు వచ్చే టయానికి భార్య భర్తలు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, దెబ్బకి వెళ్ళిపోతారు. లేకపోతే వాళ్ళు వచ్చేసి టయానికి స్త్రీలు అయితే బోలు డామ్ పడేస్తున్నారు అనుకో, మా అమ్మ ఈ మంచి వాతావరణం బాగోలేదు ఇక్కడ అని వెళ్ళిపోతా ఉంటారు. సో ఇలాంటి వాతావరణాన్ని పుట్టించవచ్చు. ఈ విధవరాలు కూడా ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయొచ్చు సేవకుడి ఇంటికి రాకుండా. కానీ అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయలేదు ఈ విధవరాలు. సేవకుని ఆదరించడం, సేవకుని గౌరవించడం, సేవకునికి ఆతిథ్యం ఇవ్వడం, వీళ్ళు దేవుని పేరట వస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకోవడం, ఆయన్ని ఇంటిలోనికి ఆహ్వానించేసరికి 3.5 సంవత్సరాలు పిండి అయిపోలా, నూనె కూడా అయిపోలా. ఈలోపు చాలామంది పక్కచిక్కిపోయి చచ్చిపోయి ఉంటారు. అప్పటి వరకు ఇంకో మాట ఏంటంటే, మేమిద్దరమే తిని చచ్చిపోదాం అనుకుంటున్నాయి అని మాట్లాడుతూ ఉంది ఈ విధవరాలు. కానీ తర్వాత ఎట్లా పోషించబడ్డారో తెలుసా? చూడండి, అక్కడ ఆ మాట ఉంది, నేను చదువుతున్నాను. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలై, అందుకని పైన చూడండి, దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడని అందుకే ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేశారు. ఇప్పుడు ఆమె ఇంటోళ్ళు కూడా కలిశారంటాడు. ఏముంది, ఆమె దగ్గర ఫుల్గా ఉంటుంటే ఇంకా పక్కన వాళ్ళ సావనెత్తది ఏంటి? మా మేనమామ కూడా కొంచెం నూనె పోతాను, మా మేనత్త కూడా కొంచెం పిండి పెడతాను, మా బావగారు వాళ్ళకు కూడా కొంచెం, పిల్లోడు ఉన్నాడు కదా నాన్న ఈ 5 కేజీల పిండి తీసుకెళ్ళరా. ఏ సేవకుని కుటుంబానికి, ఏ యొక్క కుటుంబానికి దైవజనుడు దైవ సేవకుడు వచ్చాడో ఆ కుటుంబాలు ఎప్పుడు పుష్కలంగా ఆశీర్వదించబడుతూ, తినడానికి తిండి తక్కువ కాకుండా, కట్టుకోవడానికి వస్త్రాలు కొదువు లేకుండా వారు దర్జాగా జీవిస్తూ ఉంటారన్నమాట. హల్లెలూయా. వర్షం లేదు, మంచు లేదు, జొన్న పంట వేద్దామన్నా ఏర్లు ఎండిపోయాయి, వాగులు ఎండిపోయాయి. చివరి రోజుల్లో ఇదిగో తల్లి కొడుకులు ఉన్నారు. కానీ దైవజనుడు వెళ్ళేసరికి పరిస్థితి అంతా మారిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చెప్తాను దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. మన నీడ మనం చూడగలుగుతున్నాము అని అంటే ఎక్కడి నుంచో ఒక చోట నుంచి మన మీద వెలుగు పడుతుందనే కదా. మన నీడ మనం చూడగలుగుతున్నామంటే మన మీద ఎక్కడి నుంచో లైట్ పడుతుంది. అందుకని మన నీడ మనకు కనబడతా ఉంది. ఈరోజు నువ్వు నేను క్షేమంగా, ఆశీర్వాదంగా, ఆరోగ్యంగా, ఆయుష్తో ముందుకు సాగుతున్నాము. అనేక మంది లోకములో అల్లకల్లోలంగా లోకమంతా ఇదిగో భయంకరమైనటువంటి వైరస్ విలయతాండం చేస్తూ ఉంటే మనం మాత్రం చక్కగా భోజనం చేస్తూ పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నాము అని అంటే దేవుని యొక్క కృప మన మీద పడబట్టే ఈరోజు మనం సంతోషంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఏలియా ప్రార్థన చేయడానికి, చూడండి ఇంకా కిందకు చూద్దాం, తక్కువ కాలేదు. అటు తర్వాత 17, అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా వద్దకు వచ్చితివా అని మనవి చెయ్యగా. చూడండి, సమృద్ధి వచ్చింది కదండి. కొండల నిండా పిండి, కొండల నిండా నూనె. కొన్ని రోజులు పిల్లడు చచ్చిపోయాడు. దేవుని యొక్క కార్యాలు మనం సరిగా అర్థం చేసుకోకపోతే, ఒకవేళ ఇలాంటి సంఘటనే కనుక ఈ రోజుల్లో జరిగితే, అప్పుడేదో బాగానే చూశాడు కానీ దేవుడు ఇప్పుడు మా మీద శీతకాన్ని వేసాడమ్మా. ఇది వరకేంటో అసలు నూనె అయిపోయేది కాదు, మా కళ్ళారా మేము చూసాం, అద్భుతం. కానీ ఏంటో పిల్లోడు చచ్చిపోయాడు. మాకే అర్థం అవ్వట్లేదమ్మా, ఏం దేవుడో ఏం పాత్రం ఏంటో. ఈ పాస్ గారు శుభమా అంట, ఆ ఇంటి ఒక ఇల్లు కూడా, ఒక గది కూడా ఆయనకి ఇచ్చాం మేము. ఒక గదిలో ఆయనకు స్థానం ఇచ్చాము, ఆ పై అంతస్తులో ఒక గది ఆయనకి ఇచ్చేసాము. అయ్యో, ఆయన ఉండగా కూడా పిల్లోడు చనిపోయాడేంటి అని ఆ విధవరాలు నిదానంగా పాస్ గారిని ఎలగొట్టడానికి ప్రయత్నాలు ఏం చేయలే. మరలా ఏమడుగుతుందో చూడండి.
ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనం చేయగా. ఇది కొంచెం తెలుగు తక్కువతనంగానే మాట్లాడుతుంది. కుమారుని చంపడానికి వచ్చావా అని అడుగుతుంది. ఏంటి, ఆయన రాకపోయినా 2 రోజుల్లో చచ్చిపోయేవాళ్ళకి ఇద్దరు. ఇప్పుడు బతికేసరికి ఆశ పెరిగింది, అందుకే వచ్చాడా ఏంటి అని. కెన్ యూ అండర్స్టాండ్? కొన్ని రోజులు బతికేసరికి ఆశ పెరిగిందండి. కొందరు బాగా దీవించబడుతున్న రోజుల్లో ఇక ప్రార్థన మీద ధ్యాసపోయి, సేవకుని పట్టించుకోవడం మీద ధ్యాసపోయి, ప్రార్థన అంశాల మీద లేదా కూడికల మీద దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల మీద మనసు పోయి ఇక ఆశీర్వాదాల మీదే ఉంటుందన్నమాట మనసు. గేదెల మీద, గొడ్డు మీద, మేకల మీద, గొర్రెల మీద, కోళ్ళ మీద. దీనికి సంవత్సరాల కోడండి ఇది. వచ్చే సంవత్సరానికి 10 ఏళ్ళకి పనికొస్తుంది. ఇక ఈ మాటలు వచ్చేసినాయి. దీనికి 9వ నెలండి గేదెకి ఈ మాటలు పెరిగిపోయినాయి. దొడ్డి పెరిగింది, గేదెలు పెరిగాయి, అన్నీ పెరిగాయి, డబ్బు పెరిగింది. బ్యాంకులో ఇదివరకు 3 సున్నాలు ఉండేవి, ఇప్పుడు సున్నాలు కనపడట్లే. ఎక్కడ చూసినా నిండా డబ్బు కనపడతా ఉంది బ్యాంకులో. ఇక మొత్తం పోయింది. ఇక ఆలోచించడం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఈ సేవకునితో, ఒకరోజు భోజనం పెట్టినటువంటి సేవకునితో ఈ విధవరాలు ఏమంటుందో తెలుసా? అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? అప్పుడు మా పిల్లల్ని చంపటానికే వచ్చావేంటి? అప్పుడు మా పాపను ఎందుకు జ్ఞాపకం చెయ్యాలా? నా పిల్లల్ని ఎందుకు చచ్చిపోయేదేట్టుగా నువ్వు చెయ్యాలా అని అంటాం. అది నేను ఇన్ని రోజులు బతకడానికే కారణం ఆయన. ఒక ఆయన గుడి మానేశాడట. ఆవిడ చెప్పింది. ఎందుకో తెలుసా? దేవుడు ప్రార్థన వింటలేదంటాడు. అసలు ఆయన గుడికి ఎందుకు వచ్చాడో తెలుసా? వాడు పూరి గుడిసొండంగా ప్రార్థన చేస్తే, రోజు ఆమె వచ్చి గుడిలో ప్రార్థన చేస్తే వాడు బిల్డింగ్ కొనుక్కున్నారు. బిల్డింగ్ కట్టించుకోగలిగారు. పెద్ద కోటం పెట్టారు, మంచిగా భోజనాలు పెట్టారు. గుడి ఎందుకు అప్పటి నుంచి గుడికి వస్తున్నాడు. గుడి ఎందుకు మానేశాడు తెలుసా? సైకిల్ కొనుక్కోవాలని ప్రార్థన చేస్తున్నాడంట, దేవుడు సైకిల్ ఇట్లేదంట, గుడి మానేశాడు. ఏది ఎక్కువ? దీనికి సంబంధం ఉందా? బిల్డింగ్ ఇచ్చిన దేవుడు సైకిల్ లేదని మానేశాడండి గుడికి. కొందరు పెద్ద పెద్ద ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి పొందుకుంటారు, చిన్నివి ఇవ్వలేదని దేవుని దగ్గర అలుగుతారండి. చిన్నివి లేట్ అయ్యేసరికి దేవుని దగ్గర అలుగుతారండి. అస్సలు పెళ్ళి అవదు అని అనుకున్న వాడికి మొత్తానికి పెళ్ళయింది. పెళ్ళయిందండి. అసలు పిల్లలే పుట్టున్నాను అనుకునే వాడికి మళ్ళీ పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఏమో ఎందుకు అడుగుతున్నారు తెలుసా? మగ పిల్లలు పుట్టలేదని అడుగుతున్నారు. కెన్ యూ అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? అసలు పెళ్ళి అవదన్నారు ఆ రోజున, కానీ ప్రార్థన చేసి పెళ్ళి అయింది. ఆ తర్వాత పిల్లలు పుట్టినారు. ఇప్పుడు అలగటం దేనికో తెలుసా? మగోడు ఎందుకు పుట్టలేదు అని. ఏం ప్రార్థన, ఏం లోకం. ఎన్ని రోజులు వెళ్ళినా మా పిల్లోడికి ఇంకా ఆడపిల్లలే పుడుతున్నారు. ఇప్పుడు 3 అయ్యారు. 3వ అనుకోవడం వాళ్ళకి ఇచ్చేసాం పెంచుకోవడానికి. ఇంకొక మళ్ళీ ప్రెగ్నెంట్, మళ్ళీ అదే పుట్టింది. అడిగి దేవుడు ఈ రోజున నువ్వు నేను క్షేమంగా ఉండడానికి గల కారణం దేవుని కృపే. డోంట్ మిస్అండర్స్టాండ్ గాడ్. ఈ రోజున మనం మంచిగా భోజనం చేయగలుగుతున్నాము, సంతోషంగా ఉన్నాము అని అంటే దేవుని కృపేనండి. ఆయన కృపే కారణం. ఎందుకు వచ్చావు? ఎందుకు నా కొడుకుని చంపావు? సరే, ఇక దైవ సేవకులు ఎప్పుడు కూడా మొన్న బాగానే తిన్నట్టు బాగానే తిన్నాం, ఇప్పుడు నన్ను అంటున్నాం అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎవరో? దైవజనుడు, ప్రవక్త, సేవకుడు, దేవుని ప్రత్యర్థి, దేవునికి మనుషులకు మధ్యవర్తిన, దేవుని యొక్క మాట ప్రకారం అందరికీ రాజులకు కూడా వార్తా విశేషాలు తెలియజేస్తున్నటువంటి వ్యక్తినా. ఈయనేమంటున్నాడు చూడండి, నన్ను ఎందుకు చంపడానికి, నా కొడుకుని ఎందుకు చంపడానికి వచ్చావు? అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని ఈమె మాట్లాడుతూ ఉంటే, పంతొమ్మిది నేను చదువుతున్నాను. అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కవిగిటిలో నుండి వాణ్ణి తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజాచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ సేవకుడు ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా?
నన్ను రాణించిన, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుణ్ణి ఎందుకయ్యా చావనివ్వటం అని ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడు మీ ఇంటికి వచ్చినటువంటి వాడిగా, మీ ఇంటిలో కాలు పెట్టినటువంటి వాడిగా ఉండాలి. అప్పుడు సేవకు ఒకవేళ మేమే వచ్చాం, మీ ఇంట్లో పిల్లాడికి జ్వరం వచ్చింది, లేదా మేక ఎందుకో అడ్డం పడి మేయకుండా అట్లా ఉంది అనుకుందాం. అప్పుడు కూడా సేవకుడు కూడా ఏం ప్రార్థన చేస్తాడు తెలుసా? ప్రభువా, మమ్మల్ని ఇటు చేర్చుకునే వాళ్ళయ్యా, వచ్చినప్పుడల్లా టీ సుక్కలు ఇచ్చేవాళ్ళయ్యా, వచ్చినప్పుడల్లా కాసిన పాలు ఇచ్చేవాళ్ళు, వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఆతిథ్యం ఇచ్చేవాళ్ళయ్యా, మంచినీళ్ళు ఇవ్వకుండా, టీ ఇవ్వకుండా, టిఫిన్ పెట్టకుండా పంపించే కుటుంబం కాదు నాయన. వీళ్ళకే వచ్చిందయ్యా ఇంత కీడు, ఎందుకు రానిచ్చావయ్యా వీళ్ళకి అని సేవకుడు ప్రార్థన చేయడానికి, సేవకునితో మీ కుటుంబాలకు అలాంటి మంచి కమ్యూనికేషన్ ఉండడం మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె సేవకుడిని ఎప్పుడు రానిచ్చింది ఇంట్లోకి? ఫుల్గా డబ్బు, ఫుల్గా నూనె, ఫుల్గా పిండి ఉన్నప్పుడా? ఏమీ లేనప్పుడా? కొంచెం కొంచెం ఉన్నప్పుడు. చాలామంది అట్లా కాదు, పాస్టర్ గారికి ఇవ్వడానికి ఎంత, లేకపోతే పాస్టర్ గారికి చేయడానికి మంచి గ్రాండ్గా చేసినప్పుడు పెట్టవచ్చు కానీ భోజనం అప్పుడు వెళ్ళవచ్చు కానీ ఆయన ఇంటికి కొంచెం కొంచెం ఎందుకు? ఈ పూరి గుడిసెలోకి ఆయన ఇంటికి వస్తాడు అసలు. ఇవన్నీ ఈ పేడ గేడ ఉండగా, ఈ పిల్ల జల్ల ఇట్లా ఆడుతూ ఉండగా, శుభ్రం ఏం వాకిలు బాగోలేదు, ఇల్లు బాగోలేదు, ఆయన వస్తాడా అని అనుకొని వీళ్ళ మైండ్లో గ్రాండ్గా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దైవ సేవకుడు సామాన్యుల ఇంట్లో కూడా అడుగు పెట్టడం వల్ల ఈ ప్రార్థన చేయడానికి ఒక అవకాశం వచ్చింది ఆయనకి. వాళ్ళే అలాంటి అవకాశం కలగజేశారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? యెహోవా, నన్ను చేర్చుకొనినటువంటి ఈ విధవరాలి కుటుంబంలో ఇంత కీడెందుకు చేశావయ్యా అని ప్రార్థన చేసి, ఆ పిల్లాడి కోసం ప్రార్థన చేసినప్పుడు, తను తీసుకొని ఆ పిల్లాడి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ పోయినటువంటి ప్రాణం మరలా వచ్చింది. ఆ కుమారుడు బ్రతికెను. ఏలియా చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కొడుకు, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుతున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదునెను. హల్లెలూయా. భోజనాలు చాలామంది కళ్ళు తొందరగా తెరవము అనుకుంటా భోజనాల వల్ల. 3.5 సంవత్సరాల నుంచి పిండి ఆగినా నమ్మలేదంటాడు దైవజనుడని. 3.5 సంవత్సరాల నుంచి నూనె ఆగల నమ్మలేదంటాడు. ఇప్పుడు నమ్మిందంట. ఎప్పుడు? చచ్చినోడు బతికితే. మనం కూడా ఒక దినాన చచ్చిపోయి బతికిన వాళ్ళమే. లోకంలో చనిపోయి మనం బతికాం. ఒక దైవజనుని ద్వారా దైవజనుడిగా గుర్తించాలి. ఆ దైవ సేవకుడిని, ఈయన ద్వారే నేను బతికా. లోకములో చచ్చిపోయేదాన్ని, లోకములో చనిపోయేవాడిని, పాపములో శాపములో. కానీ ఈయన ద్వారా నేను బ్రతికా. ఈయన దైవజనుడని, ఈయన సేవకుడని, ఈయన దేవుని సేవకుడని, దేవుడే పంపించిన వాడని ఇప్పుడు నేను ఎరుగుదును అని మీరు అనగలరా? ఇంతకీ బతికారా మీరు? బ్రతకడం అంటే ఏంటంటే లోకములో చనిపోయి ఉండగా మరలా క్రీస్తులో బ్రతకటం అన్నమాట. ఈ పిల్లాడు నిజంగా చనిపోయాడు, ప్రాణం మరలా వచ్చేసరికి అప్పుడు చెబుతా ఉంది ఈ విధవరాలు, నీవు దైవజనుడవై ఉన్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. ఇప్పుడు నమ్ముతున్నానయ్యా అసలు విషయమనని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దేవుని పిల్లలారా, ఇంకా మీ జీవితాల్లో ఏం జరిగితే నమ్మాలి అని అనుకుంటున్నారో కానీ నేను చెప్తాను మీరు నమ్మడానికి. మీరు పాపములో నుండి ప్రభువులోనికి రావడం చాలు. మీరు క్రీస్తుని ప్రభువుగా అంగీకరించవచ్చు. ఆ రక్షణ వాక్యాన్ని మీకు ప్రకటించినటువంటి సేవకుడిని దేవుడు పంపించినటువంటి సేవకుడు అని మీరు నమ్మవచ్చు. మరలా నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు నమ్మలేదేమో. అది జరిగితే మా పాస్టర్ గారు మంచోడు అని నమ్ముతా, ఇది జరిగితే మా సేవకుడు మంచోడు అని నమ్ముతా, అద్భుతం జరిగితే అప్పుడు ఆయన మేము నమ్ముతా అని అననక్కర్లా మీరు ఇప్పుడు. ఎందుకంటే భయంకరమైనటువంటి పాపములో చనిపోయి ఉండగా క్రీస్తులో మీరు బ్రతికారు. ఇప్పుడు ఈ రోజున ప్రభు క్రీస్తు రక్తములో, ఆయన శరీరంలో పాలు పొందుతూ ప్రభువుని ఆరాధించేటటువంటి ఆయన సముఖమునకు దినదినం ఇక్కడ రాగలుగుతున్నారనంటే మీరు రక్షించబడ్డారు. అంత మాత్రమే కాదు, మీరు మరణించిన వారు కాదు, మీరు జీవించిన వారు. మరణములో నుండి జీవములోనికి మనం దాటి ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నమ్ముతున్నానయ్యా. కొడుకు బ్రతకగానే స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు. ఇక్కడ మరి దైవ సేవకులు వేరట, దైవజనులు వేరంటండి. అస్తమానం
దేవుని పనే చేస్తూ ఉంటారు చూశారు, సంఘాలు గడుతూ ఆత్మలు రక్షిస్తూ ఉంటారు చూశారు, తమను తాము తగ్గించుకొని దేవుని మాట ప్రకారమే వారి జీవితాలు కొనసాగిస్తూ ఉంటారు. వీళ్ళు దైవజనులు. నోటితో చెప్పండి, ఎవరండి వీళ్ళు? దైవజనులు. అస్తమానం ఇంకా దేవుని ధ్యాసే వీళ్ళకి. ఎప్పుడు దేవుని పేరట ప్రార్థనలు చేయడం, దేవుని పేరట ప్రయాణాలు చేయడం, దేవుని పేరట ఆశీర్వాదాలు, దేవుని పేరట దీవెనలు, ఇంకెప్పుడు ఫుల్ టైము దేవుని పనిలోనే ఉంటారు వీళ్ళు. దైవజనులు. సంఘాలు కట్టడం, ఆత్మలు రక్షించడం, సంఘాన్ని కాపాడుకోవడం, ఆత్మల పట్ల భారం కలిగి కడుపు కట్టుకొని ఉపవాసాలుడి ప్రార్థన చేస్తూ కన్నీరు గారుస్తూ సంఘ పిల్లలను, ఆత్మీయ పిల్లలను కాపాడుకుంటూ ఉంటారు వీళ్ళు దైవజనులు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని వాళ్ళు షో చేసుకోరు కానీ దేవుని నామాన్ని పైకెత్తుతూ ఉంటారు వీళ్ళు దైవజనులు. వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ దేవునికి ఇష్టంగా ఉంటాయి. దేవుడు ఏం చెబితే అదే చేస్తూ ఉంటారు వీళ్ళు దైవజనులు. మనుషులకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు వెళ్ళమన్న చోటకల్లా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడే పోషిస్తాడు, దేవుడే చూసుకుంటాడని దేవుని మీద భారం వేసి బ్రతికేస్తూ ఉంటారు వీళ్ళు దైవజనులు. దైవ సేవకులు అంటే ఎవరు అనంటే మామూలుగా సేవ చేస్తూ ఉండేటటువంటి వాడు. కొంతమందికి భారం ఉండదు, అదేదో ఉద్యోగంలాగా చేస్తారు. కొంతమంది సేవ ఉద్యోగంలాగా చేస్తారండి, భారం లేనటువంటి పరిచర్య. ఈయన దైవజనుడు అన్న సంగతి అర్థమైందట ఆమెకు. ఎందుకో తెలుసా? చచ్చిపోయిన పిల్లోడిని చేతిలో తీసుకొని ప్రార్థన చేశాడు. మేడ మీద తీసుకెళ్ళాడు, ప్రార్థన చేశాడు. పిల్లోడు బ్రతికిందాకా పిల్లోడిని వదల్లా. ఏదో రకంగా పిల్లోడిని ఆ చేతితో పట్టుకొని, ప్రభువా ఇదిగో ఈ పిల్ల, ఈమె నన్ను పోషించింది అయ్యా, నన్ను చేర్చుకుంది ఆయన, నన్ను రానిచ్చింది, ఇంట్లోకి నన్ను అడుగు పెట్టనిచ్చింది, నాకు ఇల్లు ఇచ్చింది, రూమ్ ఇచ్చింది, నాకు భోజనం పెట్టింది అయ్యా. అవును, నువ్వు చేసిన అద్భుతమే అంతా. కానీ ఇంకున్న మంచి మనస్సును బట్టి ఇప్పుడు తట్టుకోలేదు ఆయన కొడుకు చచ్చిపోతే. ఆ రోజున చచ్చిపోతే బాధ లేదు కానీ ఇప్పుడు అంత సంపద వచ్చింది, పిల్లోడికి బట్టలు కొనుక్కుంటుంది, డబ్బు ఉంటుంది, మళ్ళా పిల్లడికి మంచిగా భోజనం పెట్టుకుంది నాయన, వాడు ఎదుగుతూ ఉన్నాడు, అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉంది. ఆ రోజునైతే ఆస్వాదన వేసుకుంది, ఇప్పుడు ఆశ్రయం పెంచుకుంది కొడుకు మీద. ప్రభు వీడు చనిపోతే ఎట్లాగా అని దైవజనుడు అల్లాడిపోయి ఆ పిల్లాడి గురించి ప్రార్థన చేయడాన్ని బట్టి ఆ పిల్లాడు బతికాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బ్రతుకు కోరే వాళ్ళు దైవజనులు. మనం బాగుండాలని, మనం క్షేమంగా ఉండాలని, మన పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని, మనం సుఖంగా ఉండాలని, అట్లాగనే మనము మన కుటుంబము భార్యాభర్తలు సమాధానం కలిగి వర్ధిల్లుతూ ఉండాలని కోరుకునేటటువంటి వాడు దైవజనుడు. దేవుని పిల్లలారా, ఆ తల్లి ఏడిస్తే తట్టుకోలేనటువంటి దైవజనుడు ఒకవేళ గుండె పగిలి చచ్చిపోద్దేమో, కొడుకు కనుక చనిపోతే తట్టుకోలేదేమో, ఇదిగో నన్ను కూడా ఈ మాటలు అనడానికి వెనకాడట్లేదు కాబట్టి ఈమె చాలా బాధతో ఉందని ఎరిగినటువంటి దైవజనుడు ఆ పిల్లాడి బ్రతుకు కోసం ప్రార్థన చేశాడు. బ్రతికించి మేడ ముందు నుంచి తీసుకొచ్చి, ఇడుగో నీ కొడుకు, ఇటు చచ్చిపోలేదు, బతికాడు, ఇటు చూడు అని అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా దగ్గర కూడా ఒక అమ్మాయిని తీసుకొచ్చారు ఈ మధ్యకాలంలో. మేము వెళ్ళేసరికి చచ్చిపోతా ఉంటుందండి. అంతకుముందు మందు డబ్బా పట్టుకుని ఉందంట. ఏమి దొరకపోయేసరికి డెటాల్ తాగేసిందంటండి. డెటాల్ లిక్విడ్ ఉంటుంది కదా, డెటాల్ తాగేసి చచ్చిపోతా అనే అమ్మాయిని మాకు దగ్గరకు పంపించారు. మేము వెళ్ళి తీసుకొచ్చాం. వెళ్ళేటప్పుడు హాయిగా నవ్వుకుంటూ వెళ్తుంది. వాళ్ళ పేరెంట్స్కి ఎంత సంతోషమో, చచ్చిపోతా అనే పిల్లని బతికించి పంపించాం. ఇప్పుడు హాయిగా దైవజనుడు, నీవు దైవజనుడు అయి ఉన్నావా? నీవు చెప్పిన మాటలన్నీ దేవుని మాటలని ఇప్పుడు నేను ఎరుగుతున్నాను. ఎందుకంటే చనిపోయినటువంటి వాడిని నువ్వు బ్రతికించా. దైవజనులను మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు దేవుని పిల్లలారా. దైవ సేవకుల్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. వీళ్ళు మన బ్రతుకు కోరేవాళ్ళు, వీళ్ళు మన క్షేమం కోరేవాళ్ళు, వీళ్ళు మన ఆశీర్వాదాన్ని కోరేవాళ్ళు. అందుకని ఏమి లేని ఆ విధవరాలంటా ఉంది, నీవు దైవజనుడమై ఉన్నావని, నువ్వు చెప్పే అన్ని దేవుడు మాటలని ఇప్పుడు నేను ఎరుగుతున్నానయ్యా అని చెప్పింది. ఈయనేం ప్రార్థన చేశాడు? మొట్టమొదట పిల్లోడు చచ్చిపోయాడంటే, ఈమె నన్ను చేర్చుకున్న ఆమె, ఈమెకి ఎందుకయ్యా ఈ ఇంట్లోనే ఉంటున్నాగా నేను, ఈమెకి ఎందుకయ్యా ఇంటికి ఈవిడ రానిచ్చా. సో దైవ సేవకునికి, దైవ పిల్లలకు, సంఘబిడ్డలకు, దైవజనునికి, సేవకునికి ఇంత మంచి సత్సంబంధం ఉన్నప్పుడు దైవజనుడు మీ కొరకు కావాలంటే కడుపు కాల్చుకొని అయినా ప్రార్థన చేసి మీ అవసరతలు తీర్చబడాలని దైవజనుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు.
అందుకని దైవ సేవకులు ఇంట్లోకి చేర్చుకుంటూ సత్సంబంధాన్ని, మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. కొందరు ఏమనుకుంటారు తెలుసా, పాస్టర్ గారు మా ఇంటికి రాళ్ళే, మా ఇంటికి అంటాడు. నువ్వు రమ్మంటే వస్తాడు, రమ్మంటే వస్తాడు. 2 రోజులు వాడు చచ్చిపోయే వాళ్ళ ఇంటికి అంత పెద్ద దైవజనుడు వెళ్ళలేదా? ఆ దైవజనుడు ఏమన్నా మామూలు దైవజనుడు? ఆకాశం నుండి అగ్ని దించిన దైవజనుడు ఆయన. కాకులు తీసుకొచ్చి భోజనం పెట్టింది ఆయనకి. మామూలు దైవజనుడు ఏంటి? ఆయన పూరి గుడిసెలోనికి వెళ్ళాడు. ఇక రేపు పొద్దున చనిపోయే కుటుంబానికి వెళ్ళాడు. తినడానికి తిండి లేని కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. పొలం ఎరుగుతున్నారండి, పొలాల్లో వాడింటికి వెళ్ళాడు దైవజనుడు. కాబట్టి దైవజనుడిని అపార్థం చేసుకోకూడదు, కానీ దైవజనుల యొక్క వారి యొక్క పాదాలు, అందుకని స్వార్థ ప్రకటించు వారి పాదములు సుందరమైనవి అని ఉందండి. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటున్నాడు అన్నాడు యేసయ్య. మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటారో వాళ్ళు నన్ను చేర్చుకున్నారు. సో దేవుడు ఎప్పుడైతే ఈ విధవరాలు ఇంట్లో ఉన్నాడో పోయిన ప్రాణం మరలా తిరిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనులు ఏం చేస్తారండి? పుట్టుగా తిని పడుకుంటారా? మన ఇంట్లోకి వస్తే ప్రార్థన చేస్తారు, 4 దేవుడి మాటలు చెప్తారు, ప్రార్థన చేస్తారు, విజ్ఞాపన చేస్తారు. ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఇంట్లో బియ్యం ఉన్నాయా లేవా, భార్యాభర్తలు కలిసి ఉంటున్నారా లేదా, సమాధానం ఉంటున్నారా లేదా, పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది, వీళ్ళ ఆర్థిక స్థితి ఎట్లా ఉంది, ఎన్ని రోజులు అవుతుంది వీళ్ళు తిని అని అన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు దైవజనుడు. అవన్నీ పరిశీలన చేయబట్టే దైవజనుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈమె నన్ను చేర్చుకుంది అయ్యా, ఈ విధవరాలకు ఎంత కీడెందుకు కలుగజేశావు అని. దేవుని బిడ్డ, నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నా లేకపోయినా, నీకు పొలానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నా లేకపోయినా, నీ అవసరతలో నీకు బండి ఇచ్చేవాళ్ళు ఉన్నా లేకపోయినా, నువ్వు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నీకు నగానట్రా ఇచ్చేవాళ్ళు ఉన్నా లేకపోయినా, నీ కొరకు పనిగట్టుకొని ప్రార్థన చేసే దైవజనుడు ఉండడం నీకు మంచిది. అలాంటి దైవజనుల్ని సంపాదించుకోవాలి. అలాంటి దైవజనులతో మంచి సంబంధాన్ని కలిగి ఉండడం ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. దేవానికి స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. ప్రార్థన చేసుకుందాం. శీలుగా దేవా దేవా దేవానికి స్తుతి 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 స్తోత్రం 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 నాయన. ప్రార్థన చేద్దామా? దేవాది దేవునికి ఒకసారి 2 చేతులు పైకెత్తి, అయ్యా నాతో మాట్లాడినందుకు వందనాలు నాయన, అయ్యా నాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఈ భాషకు తండ్రి నీకే వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకేది తక్కువ చేయడు ఆయన, నీకు నీ పిల్లలకు ఏది కొదువు చేయడు ఆయన. నా పిల్లల్ని ఎట్లా పోషించాలని నువ్వు భయపడనక్కర్లేదు, నా కుటుంబాన్ని ఎట్లా ముందుకు సాకాలి అని నువ్వు దిగులు చెందిన అవసరం లేదు, ఈ అప్పులు ఎట్లా తీర్చుకోవాలి అని నువ్వు బాధపడనక్కర్లేదు, నువ్వు టెన్షన్తో ఒత్తిడితో దిగులు చెందిన అవసరంలా, కుంగిపోయిన అవసరంలా. నీ దేవుడు నీ పక్షంగా నిలబడి ఉన్నాడు. కొంచెము నూనె కొంచెము పిండిని ఆయన 3.5 సంవత్సరాలు సమృద్ధిగా ఆశీర్వదించాడు. చనిపోవాల్సినటువంటి కుటుంబాన్ని ఆయన బ్రతికించాడు. ఆయన నిన్ను ఓడిపోనివ్వడు, దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు, దేవుడు నిన్ను సోలిపోనివ్వడు. దేవుని మీద భారం వేయి. దేవుని బిడ్డ, ఈ వాక్యం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డలు దేవుని వైపు తిరగండి. సారెపతు విధవరాలు లాంటి విశ్వాసాన్ని కనుగోండి. మీరు కూడా దేవుని మాటే ఫస్ట్, దేవుని పనే ముందు చెయ్యాలి. నేను నా కుటుంబం తర్వాత సంగతి, నేను దేవుని మాట చెయ్యాలా, దేవుని మాట ప్రకారం వినాలి. దేవునికి నచ్చింది, దేవుని మెచ్చింది, దేవునికి ఇష్టమైంది, దేవునికి అనుకూలమైంది నేను చెయ్యాలి అనే తీర్మానం నువ్వు తీసుకుంటే, నువ్వు ఏది జరగదు, ఏది వల్లవదు అని అనుకుంటున్నావో అది దేవుడు నీ వల్లే అయ్యేటట్లుగా చేస్తాడు. మహోన్నతుడమైన తండ్రి, పిల్లలందరిని ఆశీర్వదించండి అయ్యా. వాక్యాన్ని నాయన అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి దేవా. మీరే మహిమను పొందండి నాయన. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.